ఏం పట్టాలి ఇప్పుడు నేను? అరుణాచలం. ఓం గణేశాయ నమః. స్వామి అరుణాచల శివయ్య. అమ్మ సే హాయ్. 4 hours 11 minutes పడుతుంది మార్తలి నుంచి అరుణాచలం. బెంగళూరు టు హాయ్ గోయింగ్ టు అరుణాచలం. బెంగళూరు టు అరుణాచలం. లెట్స్ గో. సో ఇప్పుడు టైం 3 అయింది. సో ఇక్కడ ఏదో హోటల్ ఉంటే తినడానికి వచ్చాం. సో టిఫిన్స్ ఒకటే ఉంది ఇక్కడ, మళ్ళీ ఏవి దొరకవు మనకి. ఇది దాటితే బాబాయ్ హోటల్ అంట, కొంచెం తెలుగు వాళ్ళ హోటల్ అని చెప్పేసి. బెంగళూరులో ఉన్నాం, ఇంకా మనం వెళ్ళేటప్పటికి ఇంకా 4 hours పడుతుంది. 40 minutes మనకి ట్రాఫిక్ వల్ల బయటికి వెళ్ళకపోయాం. సో లోపలైతే ఇలా ఉంది. మనం బయటకు వచ్చేసాం. బయట నుంచి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ అయిపోతాం. నందు సో ఫైనల్లీ రీచ్ అనమాట. సో ఇది మూన్ చాలా అందంగా ఉన్నాడు. మూన్ ఉంది. సో బాబా రెసిడెన్సీ ఇప్పటికిప్పుడైతే దొరకడం అంటే చాలా కష్టం అంటే ఇక్కడ అరుణాచలం. సో ఇది మనం ఉండబోయే హోటల్ బాబా రెసిడెన్సీ. ఆగాగు కదా, లాక్ అయిపోయిందంట. సో వెయిట్ ఎలా ఉంది? టీవీ ఇచ్చాడు, ఏసీ ఇచ్చాడు, బెడ్ ఇచ్చాడు, ఇంకేమి ఇచ్చాడు, వాటర్ బాటిల్ ఇచ్చాడు, 2 సోప్స్ ఇచ్చాడు. మెడిమిక్సా? ఇవన్నీ ఇలాగే ఉంటాయి. బాత్రూమ్ ఇలా ఉంది. టోటల్ మనకు ప్రైస్ పడింది 2K పడింది. 2Kకి ఇది పర్లేదు. సో దొరికింది అన్నమాట ఈ హోటల్. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 10 o'clock, 10 to 10:30 అయింది. సో లోపల అయితే మనకి ఎక్కడ బయట అరుణాచలంలో అయితే ఎక్కడ సిటీలో అయితే మనకి ఏమీ లేవు. సో బయటకు వచ్చేయాలి. ఇక్కడ మనకి డైరెక్ట్గా టోల్ గేట్ ఒకటి ఉంది. ఈ టోల్ గేట్ దగ్గరలో ఒక హోటల్ అయితే ఉంది. మనకి దోశ ఉన్నాయి, స్టార్టర్స్ ఉన్నాయి, తందూరి, సూపు, తందూరియా అన్నీ వెజ్ అయితే. లంచ్ సౌత్ ఇండియన్ మీల్స్, పరోటా, రైస్, ఇంకా ఉన్నాయి నూడిల్స్, మెయిన్ కోర్సు చపాతీ ఇరుకు, వెజ్ ఇరుకు, నాను, బటర్ నాను, దాల్ తడాక, ఐస్ క్రీమ్ అదే ఉంటే దీంట్లోకి వచ్చామాట. సో లైట్లు కూడా ఆపేసారు. 12 గంటలకు క్లోజ్ అంటే 12 గంటల లోపల రాకపోతే ఇంక అంతే. అగైన్ వీఆర్ గోయింగ్ టు ద హోటల్. ఆఫ్టర్నూన్ 3 o'clock బయలుదేరా. ఇప్పటికే 9 o'clock, 8:30కి మనం రీచ్ అయ్యాం. 8:30కి రీచ్ అయ్యాం. 8:30 నుంచి 10 o'clock వరకు మేము రూమ్ కోసం తిరిగితే ఇది ఒక్కటి దొరికింది. ఇది కూడా కొంచెం పర్లేదు. మిగతా అన్ని రూమ్స్ చూసాం కానీ ఏ రూమ్ కూడా సరిగ్గా లేదు. ఎందుకు లేదు? అంత చండాలంగా ఉన్నాయి. ప్రతి ఒక్కడు రూమ్లో పెట్టేసుకొని ప్రతి ఒక్కడు హోమ్ స్టే అంటున్నాడు. 6 హోమ్ స్టేలు చూస్తే దరిద్రంగా ఉంటున్నాయి. సో ఎవరైనా వచ్చేయాలనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకొని రూమ్ బ్లాక్ చేసుకొని రండి. లేకపోతే మాకులాగే 2 hours 3 hours రూమ్ చూడడానికి సరిపోద్ది. ఓకే, అలా రూమ్ చూసుకుని కూర్చున్నారు అనుకో ఇంకెప్పుడు వెళ్తారు? ప్రదర్శన చేయాలంటే 14 kilometers. ఆ 14 kilometers మనం తిరుగుతామో తిరగడమో నాకైతే ఐడియా లేదు ఈ రోజుకైతే. సో పిల్లలు ఉన్నారు కాబట్టి మేమైతే రేపు మార్నింగే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకుంటున్నాం. 6 కల్లా మేము వెళ్ళిపోయి మొత్తం అంతా చూసుకుని 9 కల్లా వచ్చామని ప్లాన్ వేసుకుంటున్నాం. సో మార్నింగ్ ఏ టైంకి అవుతుందో మాకైతే ఐడియా లేదు. సో అరుణాచలంలో ఏదైతే మెయిన్ టెంపుల్ ఉందో అక్కడ దర్శనానికి వెళ్ళి ఏమైనా ఉంటే ఇంపార్టెంట్స్ ఏమైనా ఉంటే చూపిస్తాను. ఇక్కడ బాయ్ ఎవరివన్ చెప్పే బాయ్, టాటా, సీ యూ ఆన్ మార్నింగ్, బాయ్, థ్యాంక్ యూ. అగైన్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద హోటల్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అన్నమాట.
ఏమి నైట్ కనిపించలేదు కదా, పైన ఎయిర్ప్లేన్ వెళ్తుంది. హోటల్ నుంచి స్టార్ట్ అయ్యాం జస్ట్. ఇది మేమున్న హోటల్. ఇక్కడ నుంచి మనం యాక్చువల్గా కార్ తీసుకోవడానికి వెళ్ళడానికి లేదంట. సో కార్ ఇక్కడైతే పెట్టేసి హోటల్ దగ్గర పెట్టేసి మనం వాక్ మీద బయటికి వెళ్ళి, బయటన ఆటోస్ గట్రా ఉంటాయి, ఆటోస్ నుంచి పిక్ చేసుకోమని చెప్పారు హోటల్లో అయితే. సో మనకు అక్కడైతే ఏ అవైలబిలిటీ ఉండదంటే కార్ పెట్టుకోవడానికి దీనికి. సో అందుకని మనం సో వాక్ మీద వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఆటో తీసుకొని ఆటో నుంచి మనం టెంపుల్ వెళ్ళిపోయి టెంపుల్ దగ్గర నుంచి మనం దర్శనం చేసుకుంటాం. నేను గిరి ప్రదర్శన చేస్తామో చేయమో ఐడియా లేదు, కానీ ఒకవేళ చేస్తే మీకు అన్నీ చూపిస్తాను. లేకపోతే ఇక్కడతో అయిపోద్ది. టెంపుల్కి వెళ్ళి అరుణాచలం టెంపుల్కి వెళ్ళి టెంపుల్ని దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేస్తాం. ఏమైనా ఉంటే ఇన్కేస్ ఏమైనా ఉంటే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. ఇప్పుడు టైం 6:15, 6:30 అవుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి చేసుకొని 9 o'clock కల్లా రిటర్న్ అయిపోయి ఇంకేమైనా ఉంటే చూసుకుంటాం, లేదంటే మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. సో ఆటో అయితే మన వైపు మన కోసం రెడీగా ఉంది. సో వీఆర్ 100 అంట అతను చెప్పాడు. 100 భయ్యా 150 సర్లే మా ఇంకేంది ఎక్కే. ఫోన్పే ఉంది కదా. సో ఇదైతే మనకి చుట్టూరు మనకి గిరి ప్రదర్శన ఉంటుంది కదా. ఈ గిరి ప్రదర్శనలో మనకి 8 అష్టలింగాలు ఉంటాయన్నమాట తిరువణమలైలో. సో ఈ అష్టలింగాలని మనం చూడొచ్చు మనం ఈ గిరి ప్రదర్శనలో మొత్తం అంతా తిరిగేటప్పుడు. సో ఫస్ట్ ఇది వచ్చి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం అండ్ నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్య లింగం. సో ఈ 8 మనకి అష్టలింగాలు అంటారన్నమాట. మనం ప్రతి లింగాన్ని మనం దర్శించుకొని తర్వాత ఇవన్నీ లింగాల్ని మనం దర్శించుకున్న తర్వాత మనం లోపలికి వెళ్తే చాలా మంచిది అంటారు. సో మీరు తప్పకుండా 8 లింగాలని దర్శించుకొని లోపలికి వెళ్ళండి, అది చాలా మంచిది అన్నమాట. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇలా తిరిగేటప్పుడు సో గవర్నమెంట్ అయితే ఏవి పట్టించుకోవట్లేదని చెప్పారు. సో వాళ్ళు నడిచేటప్పుడు మ్యాక్సిమం చాలామంది వరకు నడుస్తున్నప్పుడు ఈవెన్ చెప్పులు లేకుండా నడుస్తారు, ఎందుకంటే మనం దైవం దగ్గరికి వెళ్తున్నప్పుడు చెప్పులు ఉండకూడదని. కానీ ఇక్కడ చెప్పులు లేకుండా నడిచేటప్పుడు కొంచెం అట్లీస్ట్ గవర్నమెంట్ ఏదైనా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండు. చాలా వరకు మొత్తం అంతా రోడ్ అంతా కొంచెం ఎలా ఉంటుందంటే వీళ్ళకి చిన్న చిన్న గురక్రాల వల్ల తన కాళ్ళన్నీ గుచ్చిపోతున్నాయంట. చాలామంది టెంపుల్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. సో కొంచెం ప్రాబ్లం ఉంటుంది అంతే తప్ప మ్యాక్సిమం చెప్పులు వేసుకొని నడిచే వాళ్ళు కూడా ఉంటారు, కానీ చెప్పులు లేకుండా వెళ్తే చాలా మంచిది అంటారు. కొన్ని ప్లేసెస్లో కార్పెటర్ అయితే ఉన్నాయంట, కొన్ని ప్లేసెస్లో లేవంట. మ్యాక్సిమం చెప్పులు లేకుండా వెళ్తారు చాలామంది వరకు. సో వెళ్ళినప్పుడు ప్రతి లింగాన్ని, ఇంద్రలింగాన్ని, అగ్నిలింగాన్ని, యమలింగాన్ని, నైరుతిలింగాన్ని, వరుణలింగాన్ని, వాయులింగాన్ని, కుబేరలింగాన్ని, ఈశాన్యలింగాన్ని మొత్తం అన్నీ మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇంద్రలింగం అనేది ఈస్ట్లో ఉంటుంది, అగ్నిలింగంలో సౌత్ ఈస్ట్లో ఉంటుంది, యమలింగం అనేది సౌత్లో ఉంటుంది, నైరుతిలింగం అనేది సౌత్ వెస్ట్లో ఉంటుంది, అండ్ వరుణలింగం అనేది వెస్ట్లో ఉంటుంది, వాయులింగం అనేది నార్త్ వెస్ట్లో ఉంటుంది, కుబేరలింగం అనేది నార్త్లో ఉంటుంది గుడికి, ఈశాన్య లింగం అనేది నార్త్ ఈస్ట్లో ఉంటుంది. ఇదంతా గుడికి ఇటువైపు ఏవైతే ఉంటాయో వీటిని ఉంటాయి అన్నమాట. సో ఇది కంప్లీట్. సో ప్రతి లింగానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నదన్నమాట. ఇప్పుడు ఏదైతే రోడ్ ఉందో ఈ రోడ్ అంతా మనకి
గిరి ప్రదర్శన చేసే రోడ్డు అన్నమాట. కొంచెం లెఫ్ట్కి అంటే మ్యాక్సిమం మెయిన్ రోడ్ నుంచే వెళ్తున్నాయి గిరి ప్రదర్శన. అందరూ కొంచెం లెఫ్ట్కి కొన్ని లోపలికి వెళ్తున్నాయి, లోపలికి తీసుకొని మళ్ళీ చుట్టూరు తిరుగుతున్నారు. సో మనం ఎటువైనా మనం ఈవెన్ ఆటోలో నుంచి కూడా ఎవరైతే నడలేదో ఆటో నుంచి కూడా వెళ్ళి ఒక్కొక్క ప్లేస్ని దర్శించుకోవచ్చు యాక్చువల్గా. సో ఆటోకి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంటాయి, కాకపోతే కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే పిక్ చేసుకుంటారు గప్ప. సో మీరైతే దర్శించుకోవాలంటే ఆటోలో కూడా వెళ్ళి మనం దర్శించుకోవచ్చు. ప్రతి ఎవ్రీ లింగాన్ని దగ్గరికి వెళ్ళి దర్శించుకొని మళ్ళీ మీరు ఆటో ఎక్కి మళ్ళీ వేరే లింగాన్ని దగ్గరికి తీసుకెళ్తారు. ఎవరైతే నడలేరో వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఇలాగ ట్రై చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ మీరు అన్ని లింగాన్ని మీరు దర్శించుకోగలరు. వీలైతే నడండి. నడిస్తే మాత్రం ఇది 14 కిలోమీటర్స్ కాబట్టి అరౌండ్ మీకు 6 to 7 hours పట్టేస్తుందంట. సో మీరైతే వెళ్ళాలనుకుంటే కొంచెం పక్కా ప్లాన్ చేసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇది వేరే ఎంట్రన్స్ రెసిడెన్సీలు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, మెడికల్ షాపులు ఉన్నాయి. అదే మనం మెడికల్ షాప్ వాడు తీసుకెళ్ళాలి. ఇక్కడ గుడి ఉంది, ఈ టెంపుల్ శ్రీ భూతనారాయణ పెరుమల్. ఓకే come careful, okay? ini malam nih kamu ya malam terlihat oke malam tuh pani itu place of those ada GoPro dan GoPro lihat anda sama gue only okay lah ini rubber kayu దీపం ఎంత ఉందో ఒకటి 365 కొవ్వొత్తులు అనుకుంటా. ఇవన్నీ చిన్న చిన్న కొవ్వొత్తులు కాదు, దాన్ని ఏమంటారు? కన్ఫర్మా 500 ఉందా? ఎక్కడ 500 ఉంది ఏంటి? రియల్లీ? ఇప్పుడు మనం గోపురం పక్కన ఉన్నాం. రేటు గిరి వాళ్ళమ్మ. రేపు చెప్పలేసుకుని వచ్చేసాం. ఉన్నాయిలే. ఎక్కడ చూసినా 365 మాత్రం ఉన్నాయి. 365 వద్దులు. భయ్యా తెలుగు వస్తా?
ఎన్ని లైన్స్ ఉంటాయి ఇక్కడ? 50 రూపీస్, ఇంకా 500 ఏదైనా ఉంటుందా? ఏవేవి ఉంటాయి ఇక్కడ? ఫ్రీ అండ్ 50 ఏమైనా ఉంటాయా? లాస్ట్ 50 ఒకటి, లాస్ట్ 50 ఒకటే. టైం 7 అయింది. 7 అయినా వాహా అమ్మ ఏం అసలు చూడు. పక్షులు దాని చెప్తానండి. ఇది తల వెంట్రుకలు ఇస్తారన్నమాట. అబ్బాయి ఈ తల వెంట్రుకి వెళ్ళడానికి సో ఈ పక్కన ఉంది కదా, ఈ కొట్టు పక్క నుంచి మనకి చిన్న షాపులు ఉన్నాయి కదా, మురుములు ఇవేవో లడ్డూలు అన్నీ పెట్టాను కదా ఈ మామ పక్క నుంచి చిన్న సందు చూసారా, ఈ సందు నుంచి ఆ ల్యాడర్ ఎక్కి అటు సైడ్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఏమవుతుందంటే ఇక్కడ ఈ ప్లేస్లో సర్టైన్ ప్లేస్లో ఈ బ్యాక్ సైడ్ నుంచి డైరెక్ట్గా అక్కడ గుండె చేయించుకోవడానికి లోపలికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఈ లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళు ఆ గుండె చేయించుకొని డైరెక్ట్గా ఆ లైన్లో కలిసిపోతున్నారు అన్నమాట. మ్యాక్సిమం ఇలా జరుగుతుంది ఇక్కడ. సో ఎంత మనం అంతా 2-3 అవర్స్ వెయిట్ చేసి ఉన్నా ఈ సందులోంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఈజీగా వెళ్ళిపోతున్నారు అన్నమాట. కొంతమంది ఐడెంటిఫై చేసి కొన్ని చాలా ఆపుతున్నారు. ఇది ఒక షార్ట్ కట్ అనుకోండి. కొంతమంది అయితే మనం ఒక షార్ట్ కట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా నార్మల్గా గుండుకని చెప్పేసి ఈ లెఫ్ట్లోంచి లైడర్ ఎక్కి లోపల నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అటు నుంచి నెమ్మదిగా లోపలికి లైన్లో కలిసిపోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే అరౌండ్ ఒక 2 అవర్స్ మనకి కలిసి వస్తుంది. నాకైతే 2 అవర్స్ లైన్లోనే నించున్నాను. సో ఇది అండ్ మెయిన్ ఇక్కడ ఏంటంటే మనకి లోపల పెట్టుకోవడానికి ఒక మొబైల్ పెట్టుకోవడానికి కానీ ఇది ఏది పెట్టుకోగానే లోపలికి కూడా ఉంది. లోపలికి కూడా చెప్పుల స్టాండ్స్ కూడా మనం ఇక్కడ చూసారా, ఇక్కడ చెప్పుల స్టాండ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఏది అవైలబిలిటీ లేదు. మనం ఏదైతే గవర్నమెంట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుందో అవి ఏవైతే మనకి ఇక్కడైతే అవైలబుల్గా లేవు. సో ఎందుకు క్యాన్సిల్ చేశారో తెలియదు, ఏం చేశారో మనకు తెలియదు. కానీ ఇక్కడైతే మనకి ఎటువంటి ఫెసిలిటీస్ మాత్రం లేవు. సో ఫస్ట్ చూసారా, ఇక్కడ మొత్తం చెప్పుల స్టాండ్ ఉంది, కానీ ఈ చెప్పుల స్టాండ్ మనం యూజ్ చేసుకోవడానికి లేదు. సో క్లాక్ రూమ్ ఉంది, క్లాక్ రూమ్ కూడాను మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ అది కూడా చెప్పాను కదా, మన ఈ క్లాక్ రూమ్లో కూడాను మనకి ఎటువంటి అవైలబిలిటీ ఫెసిలిటీస్ అయితే మనకి అవైలబుల్ చేయట్లేదు. ఇక్కడైతే మనకి ప్రొవైడ్ చేయట్లేదు వీళ్ళు. ఒక 2 అవర్స్ 3 అవర్స్కి వెళ్తే లైన్లో నిల్చుంటే 50 రూపీస్ టికెట్కి. ఇక్కడైతే మనకి సాటర్డే చాలా ఎక్కువ రష్ ఉంటుందని చెప్పారు, కానీ సండే కూడా చాలా రష్ ఉంది ఇక్కడ. ఎంత రష్ అయితే చాలా టైం పట్టేసింది నాకు. అరౌండ్ ఇది నార్మల్ అంటే 50 రూపీస్ టికెట్ కదా, మీరు చూసారు కదా, 50 రూపీస్ టికెట్ మాట ఇది. సో ఇదే నాకు అరౌండ్ 6 to 7 అవర్స్ పట్టేసింది. ఇంకా ఫ్రీ లైన్ అయితే మొత్తం అంతా వీళ్ళు బయట నుంచే రానతో చూసారా, అది బయట చూసారా, అది నేను జూమ్ చేసాను చూసారా. సో అదైతే మనకి ఫ్రీ లైన్ మాట, మొత్తం అంతా ఫ్రీ లైన్. ఆ ఫ్రీ లైన్ కూడా మనకి లోపలికి కూడా రానవరు, అట్లీస్ట్ బయట నుంచే ఉంటుంది మొత్తం అంతా. అంటే గోడ బయట నుంచే, ఇంకా మనకి దగ్గరలో కూడా ఉండరు అసలు. టెంపుల్ నుంచి లోపల నుంచి అయితే వెళ్ళరాలు మనం. అదే 50 రూపీస్ అయితే టెంపుల్ లోపల నుంచి మనం వెళ్తుంటాం అన్నమాట. మొత్తం అంతా టెంపుల్లోనే ఉంటాం, టెంపుల్ లోపల నుంచి వెళ్తాం. కానీ చాలా క్రౌడ్. సో ఇందులో చాలా వరకు ఏమవుతుందంటే సింగిల్ పర్సన్స్ మనకి ఏదైతే ఫ్యామిలీ కాకుండా నార్మల్గా వెళ్తే చాలా స్కిప్ చేయొచ్చు అంట. అంటే దొంగదారులుగా వేరే దగ్గర నుంచి రూట్ నుంచి చాలా ఉన్నాయి ఇక్కడ. సో అలాగైతే మూవ్ ఆన్ అయిపోవచ్చు యాజ్ ఆఫ్ నో. ఇక్కడ ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇలా ఉంది అంటున్నారు మ్యాక్సిమం. సో మనకైతే ఇక్కడ చాలా వరకు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. ఈ పర్టికులర్ టెంపుల్స్లోని వదిలేశారని అంటున్నారు. మరి అదంతా ఎంతవరకు నిజం మనకు తెలియదు. కానీ లోపలికి అయితే మనకి పర్లేదు. అంటే మరీ లోపలికి గర్భగుడిలోని నేనైతే తీయలేదు,
సో వీడియోస్ అయితే నేను తీయలేదు కానీ సో టెంపుల్ లోపలికి అయితే ఎంతవరకు ఉంటుందో అంతవరకు తీసాను. కానీ మ్యాక్సిమం మనకు కూడా అవ్వదు, ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది. ఈవెన్ మన ఫోన్ పెట్టుకోవడానికి కూడా చాలా ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మీరు ఎప్పుడైనా స్టాప్ చేసానో అక్కడ ఎక్కడైతే ఆగానో అక్కడ ఉన్నంత వరకు మ్యాక్సిమం ట్రై చేశాను. కొన్ని దగ్గర అయితే మనకి ఏంటంటే ఊపిరి కూడా ఆడదన్నమాట. ఆ ప్లేస్లో అయితే నేను తీయలేకపోయాను. చాలా వరకు బాగుంది. అండ్ ఇదైతే డ్రోన్ షాట్స్, మీకైతే డ్రోన్ షాట్స్ అయితే చూపించాలనుకుంటున్నాను. సో నాకు ఈ డ్రోన్ షాట్స్లో కూడా పెద్ద ఇష్యూ అయింది. సో అది మీకు తర్వాత చెప్తాను ఏమైందో. ఈ డ్రోన్ షాట్ తీయాలనుకున్నా మనకి పర్మిషన్ తీసుకోవాలంట. సో ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే మనకి వచ్చి పట్టుకున్నారు. సో అదంతా మీకు తర్వాత చెప్తాను. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మీరైతే డ్రోన్ షాట్లు అయితే చూసి ఎంజాయ్ చేయండి. సో ఇదైతే మనకి కంప్లీట్ అరుణాచలం వ్యూ అన్నమాట. సో ఇలా ఉంటుంది మనకి ఈ డ్రోన్ షాట్లో. చాలా అందంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీ మాట. చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే మనకు ఉంటుంది. సో ఏదైనా అరుణాచలం తర్వాత అరుణాచలం ముందు అంటారు కదా. సో మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. కానీ నేనైతే గిరి ప్రదర్శన చేయలేకపోయాను. సో మీరు అయితే ట్రై చేయండి. గిరి ప్రదర్శన చేయాలంటే 14 hours పడుతుంది అంటారు, 14 to 16 hours. నైట్ మ్యాక్సిమం నైట్ టైం ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తం అంతా నైట్ చుట్టూ తిరగడానికి అరౌండ్ 9కి అయితే స్టార్ట్ చేస్తే అరౌండ్ 2-3 అయిపోతుంది అంటున్నారు. అప్పుడొచ్చి దాన్ని మళ్ళీ పడుకొని మార్నింగే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇక్కడైతే 2-3 లైన్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో నార్త్ సైడ్ నుంచి, ఉత్తరం నుంచి ఒకటి వెళ్తున్నారు, తర్వాత ఈస్ట్ నుంచి ఒకటి వెళ్తున్నారు. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఫుల్ క్రౌడ్, మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇంకోటి ఏంటంటే ప్రసాదం ఒక్కొక్కటి 10 రూపీస్ ఉంటుంది. లైక్ వీళ్ళు ఇచ్చేది ఏంటంటే పులిహార ఇస్తారు, ఒకటేమో మనకి ఇంకోటి ఉంటుంది కదా, దాని ఉన్నాయి లడ్డు, తర్వాత ఒక టైప్ ఆఫ్ పరవాన్నం, ఇంకా చాలా ఉంటాయి. ఒకసారి చూడండి, మీకు చూపించాను, చూడండి. 5 వచ్చేటప్పటికి 50 రూపీస్. ఏదైనా తీసుకున్నా మీకు 10 రూపీస్ అనుకోండి, ఒక్కొక్కటి 10 రూపీస్. సో మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మన దగ్గర ఒక ప్లేస్లో నేను టికెట్స్ ఇస్తారు, ఒక ప్లేస్లో మనం కలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. పక్కనే రెండు పక్కనే ఉంటాయి. సో దానికైతే మనకి అంత ఇష్యూ అయితే లేదు. అండ్ ఇంకొకటి, సో ఇక్కడికి వచ్చి పక్కనే వచ్చి అక్కడ తీసుకున్న వెంటనే ఇక్కడికి వచ్చి తినేయడం కూడా ఇక్కడే తినేస్తున్నారు చాలా వరకు, కొంతమంది. సో కూర్చొని ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోతాం అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. సో ఇది చూసుకొని మేము బయలుదేరిపోదాం అనుకున్నాం. సో ఇదే అయిపోయేటప్పటికి మాకు 2:30 అయిపోయింది. శ్రీదర్శనం అంతా ఇంత అలా అవుట్ సైడే ఉంటారు, గుడి లోపలికి అయితే ఉంటుంది కదా. మొత్తం చుట్టూ తిరిగి లాస్ట్లో లోపలికి ఎక్కడికో తీసుకెళ్తారు. అదే 50 రూపీస్కి అయితే అట్లీస్ట్ కొంచెం లోపలనే తిప్పుతారు. 6 hours క్రౌడ్ ఉన్న టైంలో 7 hours పట్టింది ఏకంగా క్రౌడ్ ఉంటే. అది సాటర్డే వీకెండ్, సండే. మరి వీక్ డేస్లో ఎలా ఉంటుందో తెలియదు. చాలా వరకు కొన్ని దగ్గరలో మీరు చూడలేరేమో అని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను. కొంచెం మీరు అయితే చూడాలనుకుంటే చూడండి, లేదంటే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే నేను చేశాను. మీరు చేయకపోయినా నేనే చేశాను, మీరైనా చేయాల్సి వస్తుందని. సో అది ఇప్పుడు ఏదైతే అన్నెసరీ ఉండేవో కానీ మీకు అట్లీస్ట్ మీకు చుట్టుపక్కల తెలియాలని చెప్పేసి ఈ వీడియో అయితే ఉంచాను. మీకు బోర్ కొడతానని తెలుసు, అందుకని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను. సో ఇక్కడైతే ఏదైతే మీకు కొంచెం పరిసరాలు తెలుస్తాయని చెప్పేసి, చుట్టూరు ఏముంటుందని తెలుస్తుందని చెప్పేసి తీసుకున్నాను. నాకు వెళ్ళేటప్పుడు అయితే నాకు 150 రూపీస్ ఆటో ఛార్జ్ తీసుకున్నారు అక్కడి నుంచి. సో నేను ఏదైతే ఎక్కడున్నానో ఆ హోటల్ దగ్గరించి మళ్ళీ ఆ హోటల్ దగ్గరికి వెళ్ళడానికి 200 తీసుకున్నాడు ఇంకొత్తను. వెళ్ళేటప్పుడు ఇంకా మాకు చాలా నీరసం వచ్చేసింది. ఇంకా తప్పదు, ఇంకా ఈ టైంలో వెళ్ళకపోతే నీరసపడిపోతాం అని చెప్పేసి వచ్చేసాం. మళ్ళీ మేము బయటకు వచ్చి హోటల్కి అయితే వెళ్ళిపోయాం. హోటల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్యాక్ చేసుకొని అక్కడ వీళ్ళు ఏదంటే హోటల్లో కూడాను మ్యాక్సిమం వాళ్ళు మనీయే తీసుకుంటున్నారు. సో ఎందుకంటే వాళ్ళకి జిఎస్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయని. సో మనీ తీసుకొని, అంటే ఫోన్పే అయితే మనకి వర్క్ అవ్వట్లేదు. సో క్యాష్ అయితే క్యారీ చేయండి. నేను మళ్ళీ బయటకు వచ్చి ఏటీఎంలోకి వెళ్ళి అమౌంట్ తీసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత నేను వెళ్ళాల్సి వచ్చింది. సో ఇది ప్రాసెస్. సో మ్యాక్సిమం మీరు వెళ్ళేటప్పుడు కొంచెం ప్లాన్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు
సో నెక్స్ట్ అక్కడి నుంచి మేము ఆ హోటల్ నుంచి లీవ్ అయిన తర్వాత ఇంకా ఏబీసీ హోటల్ ఉంది. ఏబీసీ హోటల్కి వచ్చాం. ఇక్కడ పక్కనే ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక మీల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఈ మీల్స్ ఆర్డర్ చేసుకొని తినేసి మేము బయలుదేరిపోయాం. డ్రోన్ వీడియో తీయడం వల్ల నాకు ఏవైతే ఇష్యూ వచ్చాయో అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం అంతా. అది నాకు అరౌండ్ 2 hours అయితే నేను అక్కడ పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నాను. సో ఓన్లీ డ్రోన్ ఫొటోస్ తీయడం వల్ల. సో ఆ ప్రాసెస్ అసలు ఏం జరిగింది ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ లైక్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.